హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కుక్కర్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ ఫ్లేవర్స్ అంతా వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని టమోటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకొని చికెన్లోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ బయట రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తర్వాత మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి కొద్దిగా, అలాగే కారం, ధనియాల పొడి, మసాలాలంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కావలసినంత పెరుగు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఈ పెరుగు కొత్తిమీర ఇవంతా వేసిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో ఒక 2 to 5 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు. ఆయిల్ అంతా బయట రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఎసురుని బాగా మరగనిచ్చుకోవాలి. బాగా మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకున్నామంటే బిర్యానీ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా. ఈ బిర్యానీని అయితే 20 to 30 minutesలో చేసుకోవచ్చు. చాలా సింపుల్ కూడా. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.